సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సింహాద్రి అప్పన్నకు తొలి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ నరసింహన్, టీటీడీ తరపున ఈవో సాంబశివరావు అప్పన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కొలిచినెంటనే కొంగు బంగారం చేసే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే మొదటి పూజ సింహాచలంకి చెందినటువంటి అనువంశిక ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో పూసపాటి వంశీకులు మొదటి దర్శనం చేసుకోవాల్సిన నేపథ్యంలో ఇప్పటికే పూసపాటి అశోక్ గజపతిరాజు మొదటి దర్శనం చేసుకుని స్వామివారికి చందనము, పట్టు వస్త్రాలు సమర్పించారు. నిజరూప దర్శనంలో ఈ రోజు స్వామివారు కనిపించడంతో భక్తులంతా కూడా సింహాచలానికి క్యూ కడుతున్నారని చెప్పాలి. మొత్తం మీద అయితే ఈ రోజు చందనోత్సవాన్ని గురించి చూసినట్లయితే కనుక స్వామి ఉగ్ర రూపంలో ఉన్న నేపథ్యంలో ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి చందనపు పూతను పూస్తూ ఉంటారని చెప్తారు. అయితే యాక్చువల్గా మనకి దీని ప్రకారం చూస్తే కనుక కథలోనికి వెళ్ళినట్లయితే కనుక ఏదైతే ప్రహ్లాదుడు సింహగిరి మీద ఉన్నటువంటి సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన తరువాత ఇక్కడ కొండలలో ఆ స్వామివారు అలాగే ఉండిపోయి పాముల పుట్టలో స్వామివారు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ తరువాత పురువర చక్రవర్తికి స్వామివారు కలలో కనిపించి ఈ సింహగిరి కొండల్లో ఉన్నటువంటి ఒక పుట్టలో నేను వెలిసానని చెప్పడం, ఆ తరువాత పురువర చక్రవర్తి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి స్వామివారిని చూసి సహస్రాభిషేకం చేసి స్వామివారిని బయటకు తీసిన రోజు వైశాఖ శుద్ధ తదియ. సో ఆ రోజున వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ నిజ రూపంలో అయితే పురువరకు స్వామివారు సాక్షాత్కరించారో అదే విధంగా ఆ ఒక్క రోజు మాత్రమే నిజ రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. మిగిలిన 364 రోజులు మాత్రం నిత్య రూపంలో చందనపు పూతతో కప్పబడినటువంటి స్వామివారు దర్శనం కలుగుతుంది. సో ఆ నేపథ్యంలో భక్తులంతా కూడా ఇక్కడికి క్యూ కడుతున్నారని చెప్పాలి. అయితే ఈ స్వామివారికి ఈ రోజు నిజరూప దర్శనం సాక్షాత్కరించిన తరువాత ఈరోజు ఈవినింగ్ తరువాత ఘటాభిషేకం జరిగిన సహస్ర ఘటాభిషేకం తరువాత చందనము మళ్ళీ 3 మణుగులు అంటే 125 కిలోల పచ్చి చందనాన్ని స్వామివారికి పూసి మళ్ళీ నిత్య రూపంలోకి తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి నిజరూప దర్శనానికి భక్తులంతా కూడా ఇప్పటికే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉన్నారు. సో ఈ రోజు నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారో అనేది తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? దర్శనం చేసుకుని వస్తాం. వైజాగ్ నుంచి వచ్చారు. ఓకే, ఎలా అనిపించింది అమ్మ ఈ రోజు? చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా ఫీలింగ్ అయ్యాము. చాలా బాగా స్వామి కనబడ్డారు. ఇంక ఇలాంటి అనుభవం ఇంకా మనం నోటితో వర్ణించేది కాదు, కళ్ళారా చూస్తేనే ఆ అనుభవం తెలుస్తుంది. ఓకే అమ్మ, చెప్పండి, మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఎన్ని గంటలకి మీరు వచ్చారు, ఎన్ని గంటలకి దర్శనం జరిగింది? చాలా బాగా అయిందండి దర్శనం. మేము 4:20కి వచ్చామండి. దర్శనం అయ్యేసరికి ఒక 20 మినిట్స్లో నియర్లీ మాకు దర్శనం అయిపోయింది. సంవత్సరం అంతా స్వామివారికి నిత్యం చందనంతోనే కప్పిబడి ఉంచి మనం దర్శనం చేసుకుంటాం. సో ఎంత కష్టమైనా ఆ 2 నిమిషాలు చూసినా స్వామివారి కళ్ళ పాపం పోతుందని ఎంత కష్టపడాను, ఎంత